నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 446 రోజులైందండి. ఈ రోజు 447వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా నిన్న మనం శ్రీ సద్గురు పాదకాస్తవంలో మనం నిన్న రెండో శ్లోకానికి మనం అర్థం చెప్పుకోవడం జరిగిందండి. గురువు గారు అర్థం చెప్పారు. ఈ రోజు 3వ శ్లోకానికి అర్థం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు 2, 3 నేను పఠిస్తానండి. నాద బిందు కళాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర భాసితం పంచవర్ణమఖండమద్భుతం ఆది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర భావయే గురు పాదుకా ప్రాతరేవ హి మానసాంతర భావయే గురు పాదుకాం వ్యోమవద్బహిరంతర స్థితం అక్షరం నిఖిలాత్మకం కేవలం
పరిశుద్ధమేకం అజం మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరే మహిమానసాంతర భావయే గురు పాదుకా ప్రాతరే మహిమానసాంతర భావయే గురు పాదుకా. గురువు గారిని కార్యక్రమం సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణాన్ని అపరోక్షముగా వించుకున్నటకు లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 447వ రోజు శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. నా అదృష్టం వల్ల, నా పూర్వజన్మ సుకృత ఫల విశేషం వల్ల ఈ యొక్క సద్గురు పాదుకాస్తవము, జగద్గురు ఆదిశంకరులు అవతరించి రాసినటువంటి యొక్క సద్గురు పాదుకాస్తవము సాక్షాత్తు నాకు ప్రత్యక్షం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ రోజు 3వ పద్యానికి మనం అర్థం తెలుసుకోవాలి. ఇది ముందే చెప్పేశానండి, 2 పూర్తయినా ఇది 3వది కదా. అవునండి. వీటికి అర్థం చెప్పగలిగినంత స్తోమత, అర్హత నాకు లేదు. విషయం ఏంటంటే, సాక్షాత్తు అదే పనిగా కొన్ని దేహాలు ప్రపంచానికి కొన్ని వరాలు, అవి చెప్పినటువంటి సందేశాలు, అది అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనంతాలు, వాటిని గురించి మాటల్లో చెప్పేటువంటి పరిస్థితి మానవ మాత్రుడికి లేదు. అలాంటిది నేను ఎంతటి వాడినండి. ఉదాహరణకు ఏంటండి ఆయన అంత గొప్ప అని మీరు ఎవరైనా శ్రోతలు ప్రశ్నించినట్లయితే, దక్షిణామూర్తి స్తోత్రం రాసింది ఎవరు? అష్టకం 8 అది కూడా శంకరాచార్యులు వారే అండి. దక్షిణామూర్తి స్తోత్రం రాసిన ఆయన దక్షిణామూర్తి కంటే వేరుగా ఉంటాడా? ఒక్కసారి ఆలోచించండి. లేదు. కుండ తయారు చేసినటువంటి తెలివి, కుండ తయారు చేసిన వాడి కుమ్మరి కంటే వేరుగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. లేదు. ఇది శ్రీమద్ భగవద్గీత కాలాతీతం అనే ఆర్టికల్లో రాసి పెట్టాను ఈ విషయాలంతా. శ్రీమద్ భగవద్గీత కాలాతీతము ఆర్టికల్ పేరు, మొట్టమొదటి ఆర్టికల్ ఆధ్యాత్మిక విద్యలో ఓనమాలు దిద్దడానికి మొదటి ఆర్టికల్ అది నాది. అందులో రాస్తాను ఈ విషయం. చివరగా, కంప్యూటర్ కనిపెట్టినటువంటి తెలివి చూడండి, కంప్యూటర్ కనిపెట్టినటువంటి తెలివి ఒకటే. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కుండ ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టి నుంచి వచ్చిందని మీరు అనొచ్చు. కుండ మట్టి నుంచే వచ్చింది, కానీ కుమ్మరిది ఆలోచన. అవును, అట్లే రండి, కంప్యూటర్ కూడా పంచభూతాల నుంచి ఏర్పడింది, కానీ అది పంచభూతాల గొప్పతనం కాదండి. పంచభూత దేహంలో దాన్ని డిజైన్ చేసినటువంటి, ఆ మైండ్ లో శూన్యంలో డిజైన్ చేసినటువంటి ఆ వ్యక్తి గొప్పతనం అండి. శూన్యంలో డిజైన్ చేయడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అటువంటిది కాకుండా ఇదేంటిది, ఇది ఆ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయం. లేని విషయాన్ని ఉన్న నిజ దైవాన్ని చూపించడానికి పంచభూతానికి అతీతమైనటువంటి పరిపూర్ణమే ఒక శరీరాన్ని దాల్చి సాక్షాత్తు కొన్ని గ్రంథాలు కలం పట్టి రాసి వాటిని ఎటువంటి అసలు స్వార్థం లేకుండా దాన్ని ప్రపంచానికి అందించడం అనేది కేవలం అవతార పురుషులు మాత్రమే చేయగలరు. మీరు అన్నట్టు గురువు గారు, ఏ క్రియేటివిటీ అయినా కూడా శూన్యం నుంచే వస్తుంది, మన ఆలోచన గాని ఇంకోటి గాని. కానీ ఆయన శూన్యాతీతుడు. ఎస్, భలే మంచి విషయాలు గుర్తు చేస్తారు మీరు నాకు. చూడండి, ఇప్పుడు కుమ్మరి
పంచభూతాల్లో కుండ అదే ఏర్పడదు. అది అతని తెలివి ప్రకారం కుండ తయారు చేసుకున్నాడు అతని సౌకర్యం కోసం. ఇక్కడ ఇది అట్లా కాకుండా ఇంకొంచెం పైకి ఆలోచించండి. ఈరోజు ఈ పదాలను చూస్తుంటే నాకు అవి గుర్తొస్తున్నాయి. అసలు ఉన్న పరిపూర్ణాన్ని, శూన్యాతీతాన్ని మనకు సూచన చేసేవాడు శూన్యాతీతుడే అయి ఉంటాడు, అయి ఉండాలి. శూన్యాన్ని అధిగమించిన వాడు ఆ పని చేయగలుగుతాడు. కాబట్టి ఈయన శూన్యాన్ని అధిగమించాడు. అతన్ని పోల్చి చెప్పడం ఇక్కడ నా ధర్మం. మొదటి పద్యం పరిపూర్ణాన్ని తెలియజేసింది. నిన్న రెండవ పద్యం లేనెరుకలోకి వచ్చి మనతో ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియజేసింది. ఇప్పుడు మీరు చదివిన పద్యానికి నాకు స్ఫురించిన అర్థాన్ని నేను చెబుతున్నానండి. ఇది సద్గురుమూర్తి కరుణ మాత్రమే. ఇవంతా కూడా పరిపూర్ణుడిని డిజైన్ చేసి చెబుతున్నాయి. చెప్తాను, సహజ మనస్క రాజయోగిని డిజైన్ చేసి చెబుతున్నాయి. అందులో అనుమానం ఏం లేదు, బాగా గమనించాలి. వ్యోమవద్ బహిరంతర స్థితము అక్షరం నిఖిలాత్మకం. రాసినటువంటి జగద్గురు ఆదిశంకరులు చెబుతున్నట్టుగా వినండి దయచేసి. పూజారి వెంకటేశాన్ని పక్కన దోసి పెట్టండి, ఊగుడుతున్నటువంటి నాగేశ్వర ప్రసాద్ కూడా పక్కన పెట్టండి. మేమిద్దరు నిమిత్త మాత్రం. దయచేసి వింటున్న వాళ్ళు జగద్గురు ఆదిశంకర్లు మీకు చెబుతున్నారు అనుకుని వినండి. వ్యోమవత్ ఆకాశము వలె. ఆకాశము వలె అంటే ఆకాశాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఇరికేనండి అనబాకండి. వ్యోమవత్ ఆకాశము వలె. ఎట్లా చెప్తున్నాడు మళ్ళీ ఆకాశం వలె? ఇది ఆయన చెప్పిన దానిలో ఉంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. సరిపోయిందా? వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశము ప్రత్యేకంగా ఒక దేహం ధరించకుండానే అన్ని రూపాలు అదే అయి ఉంది, ఏ రూపమో అది కాదు. అట్లా వత్ ఇంకా చెప్పడానికి పోలిక ఆకాశం మాత్రం. ఇంకా పంచభూతాల్లో ఆకాశం అన్నిటికంటే పెద్దది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకున్నారు అంతేనండి. అంతేగాని జగద్గురు ఆదిశంకరులకు ఎరుకు ఉంది అని కల్పించబాకండి. ఆయన ఎరుకాతీతుడు ఆయన. ఇక్కడ దీన్ని బట్టి చూడండి, దీన్ని ఏమంటారంటే సహజా మనస్క రాజయోగి ఆయన. ఆ పేర్లంతా ఇప్పుడు శివరామ దీక్ష వల్ల మనం పెట్టుకుంటున్నాం. నిష్కలాత్ముడైన, విదేహముక్తుడైన, సర్వ గుణములు నిర్మలము చెంది ఉన్నటువంటి ఆయన, పరమ పావనుడు. ఆయన అరూపంతోనే, అరూపము అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరిపూర్ణమని మాట్లాడుతున్నాను మీకు నేను. అతనికి ప్రత్యేకంగా మనసు, వ్యక్తిగత మనసు లేదు. ఆయన ఒక రూపంతో వచ్చి సమిష్టి మనసుతో ఈ యొక్క ప్రకృతిలో మాయాశక్తిని ఉపయోగించి ఆయన మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. ఇక్కడ ఆయన పరిపూర్ణుడుగా మనకు కనిపిస్తున్నాడు. చాలా క్లియర్. ఆయన చూడండి, ఆయన దృశ్యరహిత ద్రష్ట. దృశ్యరహిత ద్రష్ట, అబద్ధపు గుర్తును అబద్ధంగానే చూస్తున్నటువంటి పరిపూర్ణుడు. ఆయన గురించి మాట్లాడలే, నేను చెప్పలేను. వ్యోమవత్ ఆకాశం ఎట్లాగైతే బహిరంతర స్థితమో వలె, వ్యోమవత్ అది లెక్క. వత్ అంటే వలె, యువ. మళ్ళీ చూసుకోండి, యువ శబ్దం ఇది కూడా అన్ని చోట్ల ఒకే అర్థం కాదు. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అంటే ఈ వలె వేరే, దానికి దీనికి పోలిక. ఈడట కాదు. వ్యోమవత్ అంటే ఆకాశము ఎట్లాగైతే అన్నిట్లో వ్యాపించి ఉందో అలాగా ఉన్నటువంటిదే పరిపూర్ణము అని అర్థం. ఆ విషయం తర్వాత రాబోయే పదాల్లో వస్తాయి చూడండి. వ్యోమవత్ ఆకాశం ఎట్లాగైతే అంతటా నిండి ఉందో ఆ విధంగా బహిరంతర స్థితము, అది లోపల బయట అనే తేడా లేకుండా సేమ్. ఇది మనకు 13వ అధ్యాయంలో 15వ శ్లోకం ఇదే. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. మీకు తెలియకపోవడం వల్లనే పరిపూర్ణ దూరంగా ఉన్నట్లుంది. మీలో నాలో అంతటా నిండి ఉండేది పరిపూర్ణమే తండ్రి. అదే నిజ దైవం. అదే తెలిసిన వాడు నీలాగానే కనిపిస్తాడు, కానీ ఆయన మానవ మాత్రుడు కాడు. ఆయన జగద్గురు ఆదిశంకరులు.
చూసుకోండి. ఆకాశము వలె లోపల బయట అనే తేడా లేకుండా బహిరంతర స్థితము అక్షరం విడదీసుకున్నారు బాగా మీరు కూడా. అలవాటైపోయింది మీకు పద విభజన జ్ఞానయజ్ఞంలో. అక్షరం అంటే ఇక్కడ చెప్పేది, అక్కడ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచ్యతే అని చెప్పారు. ఆ అక్షరం ఇక్కడ. ఇప్పుడు చెప్పబోయే అక్షరం ఇక్కడ. జ్ఞానేశ్వరి చెప్పబోయే అక్షరం కూడా ఇదే. చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు ఆయన 21వ శ్లోకంలో ఈరోజు. అక్షరం అంటే క్షరాక్షరములకు సంబంధించిన అక్షరం కాదు. ఆకాశాన్ని మీరినటువంటి పంచభూతాలకు అతీతమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైనటువంటి అక్షరం అని అర్థం చేసుకోవాలి. నిఖిలాత్మకం, సృష్టికి సంబంధించినటువంటి ఆత్మ సృష్టి ఉన్నప్పుడు కనిపిస్తుంది, సృష్టి లయం చెందినప్పుడు కనపడదు, అవ్యక్తంలో ఉంటుంది. సృష్టికి సంబంధించినటువంటి ఆత్మ లేక ఎరుక లేకపోతే బ్రహ్మము, ఆ శక్తి మీరు ఏ పేరున పెట్టుకుని దానికి ఏ పేరు, అంతకుముందు దానికి కూడా ఏ పేరు లేదు, మనం పెట్టుకునేటివే. ఇది సృష్టి లయమైనప్పుడు అవ్యక్తంలో ఉంటుంది, ఇప్పుడు వ్యక్తంగా కనిపిస్తా ఉంది. ఈ రెంటికి అతీతమైనటువంటి అక్షరం కాబట్టి నిఖిలాత్మకం. ఒక లైన్ అయిందండి, చూసుకోండి. ఇంకా అసలు విషయం వస్తా ఉంది. కేవలం, ఇక్కడ కేవల శబ్దం తెలుసా, అది మాత్రమే ఉంది. చూడండి, కేవలం అనే శబ్దానికి అదే అర్థం. దానికి ఒక శ్లోకం ఉండాలి. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో భేద నిర్ణయో నాస్తి సర్వదా. ఈ శ్లోకం అంతా ఈ పదం పైన ఆపాదించి చెబుతాను. కైవల్యాశ్రమానికి దీన్ని లోగోగా పెట్టుకున్నారు అనుకుంటా. కైవల్యాశ్రమంలో ఇది లోగోలో ఈ శ్లోకాన్ని పెట్టినట్టున్నారు వాళ్ళు కూడా. కేవలం అనే పదానికి ఇప్పుడు చెప్పిన శ్లోకం మొత్తం అర్థం అందులో ఉంటుంది. అది బ్రహ్మానందమైన శ్లోకంలో కేవలం. ఎట్లంటే కేవలం అంటే దాన్ని గురించి చెప్పడానికి నా మాట అందడం లేదు అని అర్థం. అంటే మాట అందడం లేదు, నా మాట ఏముంది, మళ్ళీ మాటే అందదు. నచక్షుర్గచ్చతి నవాగ్గచ్చతి నో మనః, వేదం శాస్త్రం. నాణ్యత్ శృణోతి అంటాడు ఆ బృహదారణ్యకంలో. నైవ వాచ నమనస ప్రాప్తుం శక్యో నచక్షుష అస్థితి బ్రవదోన్యత్ర కథం తదుపలభ్యత అంటాడు యమధర్మరాజు నచికేతుడితో కఠోపనిషత్తులో. అదే కేవలం. నచికేతుడు తిప్పి తిప్పి అడుగుతాడు, తెలియడం కోసమేనండి. నచికేతుడు సపరేట్ గా యమధర్మరాజు దగ్గరికి పోవడం ఏంది, ఆయన తనిగా ఏడున్నాడా. ఉపనిషత్తులు మన కోసం కల్పించి రాయబడ్డాయి. నిజంగా ఆయన యమధర్మరాజు దగ్గరికి పోయినాడా అని అడగబాకండి. ఈ పరిజ్ఞానం నాలో కల్పించి కూడా జగద్గురు ఆదిశంకరులే ఆయనే అంటారు. చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన. దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యత్ బ్రహ్మమయం జగత్ అంటాడు. నీ దృష్టిగా నా శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణంగా మారిపోయింది అంటే నీ దృష్ట్యా, అప్పుడు నువ్వు దృశ్యరహిత ద్రష్టమైపోతావు. అప్పుడు నువ్వు కూడా కేవలం ఆత్ముడివే. అది ఆయన మనకి ఇచ్చేటువంటి భరోసా. కాబట్టి కేవలం శుద్ధం కాదు, పరిశుద్ధం. సృష్టికి సంబంధించింది ఒకప్పుడు శుద్ధముగా ఉంటుంది, మరొకప్పుడు అపరిశుద్ధంగా ఉంటుంది. శుద్ధంగా ఉంటుంది, అశుద్ధంగా ఉంటుంది. ఇది సృష్టికి సంబంధించిన వస్తువు. కానీ సృష్టికి అతీతమైన వస్తువు పరిశుద్ధంగా ఉంటుంది. చూడండి, అది ఏకము. ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరపెట్టు సుండు ముదమున వినుమా. కృష్ణప్రభువుల అభిమానులు ఎప్పుడు కృష్ణప్రభువుల పద్యాలను బట్టి కడల్లా వేదికల మీదకి చెబుతూ ఉంటారు కదా. ఏమది జగద్గురు ఆదిశంకర్లు చెప్పింది కూడా అదే, గమనించండి. ఏకం, ఆయన ఒక్కటే ఉంది అంటున్నాడు. ఇది ఏకాత్మ పంచకం. రమణ మహర్షి రాసింది కూడా ఇదే. రమణుల అభిమానులు, ఆయన పరిపూర్ణుడు. కాబట్టి ఏకం, అక్కడ మేక అని చదువుకోకూడదు మనం. పరిశుద్ధము, ఏకము. అజన్మ, పరిపూర్ణ స్థితి కాదా, పరిపూర్ణ సూచనలు కావా చూడండి. అజన్మ అంటే దానికి జన్మ లేదు, దానికి జన్మ లేదు. అటువంటి దాన్ని నిద్రపోయేటప్పుడు తెల్లారితో కూడా స్మరిస్తాను అర్థం అండి. దానికి జన్మ లేదు. ఎట్లా? హి, ఖచ్చితంగా. నాకు సంస్కృతం రాదండి, కానీ భగవద్గీతలో ఉండే అక్షరాలు అదే పదాలు ఉండడం వల్ల చెప్పగలుగుతున్నా, అంతేనండి. అజన్మ, దానికి అజన్మ హి, ఖచ్చితంగా జన్మ లేదు. ప్రతిరూపకం, అటువంటి లేని యొక్క పరిపూర్ణానికి ప్రతిరూపమే ఈ పరిపూర్ణుడు.
గురుగారు మళ్ళీ చెప్పండి గురుగారు. చెప్తాను. ప్రతిరూపకం, ప్రతిరూపముగా ప్రతిరూపకం, అజన్మహి ప్రతిరూపకం. ఓకే, ఓకే, అవునండి. జనన మరణాలు లేనటువంటి, ఎటువంటి కల్మషము లేనటువంటి నిత్య పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణానికి ప్రతిరూపమే మనకు సద్గురు. అటువంటి ఆయన్నే మనం గురువు అనాలి. వరుసగా 100 మందిని కూర్చోబెట్టి పూజ చేసేది, వీళ్ళందరూ రండి అని చెప్తే అందరూ పొలమని కూర్చుంటారు కానీ 100 మంది గురువులు ఉంటారా? గురువు ఒక్కడే, ఏకం. ఏకం నిత్యం విమలమచలం అని పూజ చేస్తా ఉంటాం, మళ్ళీ 100 మంది పోయి కూర్చునేస్తాం. ఇన్స్టిట్యూషన్, ఒక ఆశ్రమం ఉంది అంటే అక్కడ ఆ ఆశ్రమానికి వారసత్వంగా వచ్చిన పీఠాధిపతిని కూర్చోబెట్టి పూజ చేయడం తప్పు కాదు. నేను వద్దని చెప్పట్లేదు, చేసుకోండి. వినిపిస్తుంది కదండి? ఒక ఆశ్రమం ఉంది. నాకు జన్మనిచ్చినటువంటి, అంటే పునర్జన్మ అని చెప్పాలి ఇంకా. ఎందుకంటే జన్మన జాయతే శూద్రః కర్మణ జాయతే ద్విజః కదా. అందుకని నాకు మా అమ్మ కుప్పమ్మ జన్మనిచ్చినట్లయితే కలపల మునిరత్నం గారు పునర్జన్మ ఇచ్చారు. కలపల మునిరత్నం గారు ఇచ్చారంటే అక్కడ దాని ఆ సాంప్రదాయం వాతావరణం అంతా చూస్తే అక్కడ తలపల మునిరత్నం గారికి మాత్రమే పూజ చేయాలి. అంటే అంతకుముందు బాలాజీ సింగ్, అంతకుముందు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి, ఆయన పేరుతో ఇప్పుడు ఆశ్రమం ఉంది. దయచేసి ఈ యొక్క ఆశ్రమ అధ్యక్షులారా వినండి. ఒక ఆశ్రమం ఏర్పడింది అంటే ఆ ఆశ్రమంలో వారసత్వంగా వస్తున్నటువంటి అంతటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి మాత్రమే ఉత్తరపీఠాధిపతిగా అధికారం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా అతన్ని దైవంగా భావిస్తారు. అంటే అతని నడత అలా ఉండాలి, విమర్శలకు తావివ్వరాదు. అలా ఉండేటప్పుడు అతన్ని కూర్చోబెట్టి పూజ చేస్తే పర్వాలేదు. అది ఎంతమంది ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అతనే అక్కడ సర్వాధిపతి. జనక మహారాజు రాజ్యంలో ఒక్కసారి యాజ్ఞవల్కి ప్రవేశించాడంటే జనక మహారాజుకు సంబంధం లేదు ఇంకా. యాజ్ఞవల్కి సర్వపీఠాధిపతి. అదే విధంగా ఇప్పుడు నాకు మా గురువు గారు ప్రసాదించినటువంటి మా ఆశ్రమంలో మా గురువు గారే సర్వాధ్యక్షులు, ఆయన అంతా. కానీ ఒక ఆశ్రమంలో వెళ్ళి ఒకరు పూజ చేపిస్తానంటే మాత్రం మనం అంతా 100 మంది పోయి కూర్చుంటాం. మనకు సిగ్గుండాలండి. ఎవరినైతే అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారో, వాళ్ళు నమ్మారో అతనే అక్కడ సర్వాధికారి. కాబట్టి మనం అంతా పొలోబన పోయి కూర్చుని వాళ్ళు పిలవచ్చు కాక. అనుభవానంద స్వామి పిలిచి అందరినీ పూజ చేశారని, ఒక ఆదర్శంగా నడుచుకున్నారని విన్నాను. కానీ మనకు అర్హత ఉందా లేదా మనం ఆలోచించాలండి. అది విషయం. ఆ యొక్క పీఠంలో ఎవరైతే ఏర్పాటు చేశారో దానికి వారసత్వంగా వస్తున్నటువంటి వారు ఎవరో వాళ్ళని గురువుగా స్వీకరించి పూజ చేస్తారు, తప్పులేదు. అది కేవలం శిష్యుల యొక్క అవగాహన కోసం మాత్రమే. ఆయనకు తెలుసు ఆ పూజ గురువు గారిదని, దక్షిణామూర్తికి ఈ పూజ అని ఆయనకు తెలిసి ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇవంతా? ఇప్పుడు మీకు నేను అజన్మహి ప్రతిరూపకం దానికి ఇవన్నీ చెప్పాను. సాక్షాత్తు పరిపూర్ణమే రూపుదాల్చి వచ్చినటువంటి ఈతను గురుమూర్తి అని అందరికీ ప్రకటించడం కోసం ఈ యొక్క అచల సాంప్రదాయంలో ఆయన కూర్చోబెట్టి పూజ చేసేటువంటి విధి విధానాలు ఉన్నాయి. మీరేంటండి 5,000 10,000 ఇచ్చేసి కాగితం రాయిచేసి ఆయన కూర్చోబెట్టి పూజ చేపిస్తున్నారు? ఎక్కడ విడ్డూరం ఇది? శివరామ దీక్షలు చెప్పారా మీకు? ఇది బాగాలేదండి. నెక్స్ట్, అది అతను ఎలాంటి వాడై ఉండాలి అంటే బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం. ఎవరికి? ఆ యొక్క అచల పరిపూర్ణానికి ప్రతిరూపంగా ఉండేటువంటి ప్రస్తుత అచల సద్గురుమూర్తికి బ్రహ్మతత్వము నిశ్చయం, నిశ్చయం కాదు, విశేషణ నిశ్చయం. అవును, పరిపూర్ణం ఇటువంటిది అని ఆయనకు చక్కగా స్పష్టంగా తెలిసిపోయి ఉంటుంది. అనుమానమే ఉండకూడదు. అందుకనే కదా పరమేశ్వరుని మహిమలు సద్గురు పరమ భక్తులు గన్నారు. మిగతా వాళ్ళకి తెలియదు. అది బ్రహ్మతత్వము వినిశ్చితమై ఉంది అని అతనికి తెలుసు, అతని భక్తులకు తెలుసు. ఆయన ఎందుకు జన్మించి ఉన్నాడు? అసలు ఈ ప్రపంచంలో మానవ దేహాన్ని ఎందుకు ధరించి ఉన్నాడు?
శరణన్న భక్త జన వరుల దగ్గర తీసి శిరమందు కరమిడి పరిపూర్ణ అచల బోధ ఇరిగించదలచి మీరు సద్గురు ధరలో జన్మించినారు. పరమేశాన్ని మహిమలు సద్గురు పరమ భక్తులు గన్నరు. చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? చూడండి, ఆయన వచ్చి సాధనేమియులేని సద్బోధ ఇది అని ద్వాదశి షోడశి ద్వయమంత్రముల తెలిపి రాదు పోదని ఎంటిరి సద్గురు లేదు లేదని ఎంటిరి. ఇది ఆయనకు అపరోక్షం అయి ఉండాలి. బ్రహ్మతత్వము వినిశ్చితమై ఉండాలి. మనమంతా మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం గాని అతనికి మాత్రం పరిపూర్ణము ఇటువంటిది అని చక్కగా ఆయనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. పూనుకొని ఉన్నట్టి పూర్ణం ఇటువంటిదని చూపించగలగాలి. లేనెరుక నెరిగితే లేదు గద ఏమన్నా రానిదని ఎట్లందునో సద్గురు పోనిదని ఎట్లందునో. ఆయన గురించి చెప్పడానికి నాకు నోరు రాదు, నా వల్ల కాదు. కాబట్టే జగద్గురు ఆదిశంకరుల సహాయం తీసుకుని జ్ఞాన యజ్ఞంలో 4 మాటలు మాట్లాడగలుగుతున్నా. కాబట్టి బ్రహ్మతత్వాన్ని సునిశ్చితంగా స్పష్టంగా నిశ్చయం చేసి చెప్పగలిగినటువంటి ఆయన నిరతాను మోక్ష సుబోధకం. మోక్షం మనకు వచ్చేది కాదు, ఆయనే మోక్ష స్వరూపుడు. ఆయనే మోక్ష స్వరూపుడు. ఆయన సాంగత్యంలో ఉంటే ఖచ్చితంగా మరి అదేందో ఇనుము చేస్తుంది, ఇనుమును బంగారు చేస్తుందంట కదా, ఏంది అది? పరశువేది. పరశువేది దగ్గర ఉండేటువంటి ఇనుము బంగారైనట్లుగా, ఆవు దగ్గర ఉండేటువంటి దూడ ఆకలి తీరిపోయినట్లుగా, ఎప్పుడు కూడా తల్లి బిడ్డకు పాలిచ్చేదానికి ఏంటండి ఇప్పుడు 10 రోజులు పాలిచ్చినాను, ఇంతవరకు మీరు నాకేం డబ్బు లేదని అడుగుతుందా తల్లి? మీరేంటండి ఊరికినే వచ్చేస్తుందా, విందు ఊరికినే వచ్చేస్తుందా, దక్షిణ పెట్టుకోవాలి కదంటారు ఏంటండి? తల్లి బిడ్డకు పాలిచ్చినంత స్పష్టంగా స్వయంగా గురువు నుంచి శిష్యుకి వచ్చేస్తుంది బోధ, అంతే. విషయం మీకు తెలుసు, దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఎవరు ఆపలేరు అసలు. అవునండి, తల్లి బిడ్డకు పాలివ్వడం ఎంత సహజమో సద్గురుమూర్తి నుంచి సత్శిష్యుడికి అంత సులభంగా అందిపోతుంది జ్ఞానం, దాన్ని ఎవరు ఆపలేరు. అట్లా సహజంగా రావాలి బోధ గాని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిరతాను మోక్ష సుబోధకం. ఆయనతో ఉంటే, ఆయనతో సాంగత్యం చేస్తే, ఆయనతో కలిసి ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా వాడు పరిపూర్ణ అయిపోతాడు, అంతే. ఆయన ఏం చెప్తారో ఈయన ఏమంటాడు నన్ను అడగబాకండి, నన్ను అడగబాకండి. అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి చూడండి, సంక్షిప్తంగా భావం చెప్పి ముగిద్దాం. దీనికి ఇంత లేట్ అయింది, మీరు 6 ఒకేసారి నేను చెప్పగలను. ఇది ఒక్కొక్క పదం ఇంత ఉందని నాకు తెలియదండి. చూడండి, దీనికి తెలుగు అర్థం చూద్దామా? అచల పరిపూర్ణ సద్గురుమూర్తి సాక్షాత్తు పరిపూర్ణానికి ప్రతిరూపుడు. ఆకాశము వలె అంతటా లోపల బయట అనే తేడా లేకుండా అంతటా నిండి ఉన్నటువంటి వాడు. అతనికి నశింపు లేదు. అతను విదేహుడు, సర్వాత్మకుడు, కేవలుడు, పరిశుద్ధుడు. ఉన్నది అతనే, జన్మ అతనికి లేదు. అటువంటి ఆయనకు బ్రహ్మతత్వము అంటే అచల పరిపూర్ణము ఖచ్చితంగా స్పష్టంగా నిర్ణయమై ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనే అది, మళ్ళీ నేను చెప్పేది ఏముంది? కాబట్టి ఆయన నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడు. ఆయన సహజామనస్క రాజయోగి. ఆయనకు మనసు లేదు. సమృద్ధి గాని అసమృద్ధి గాని ఆయనకు కావాల్సింది గాని వద్దనేది గాని లేదు. ఆయన దేనిని కోరడు, దేనిని వ్యతిరేకించడు. ఆయనకు తెలిసి ఉండేటువంటి పరిపూర్ణం ఎటువంటిది? అంధకార తేజోరహితమైనది, సూర్య చంద్ర నక్షత్ర వర్జితమైనది. బాగా గుర్తుపెట్టుకోండి, అంతటి పరిపూర్ణము ఆయనే. పరిపూర్ణమే ఆయన. ఈ 3వ పద్యానికి మనం తాత్పర్యం చెప్పుకోగలిగామండి సద్గురుమూర్తి కృప వల్ల. ఇదే విషయాల్ని ఇప్పుడు మనకు అవధూత స్వామి తన బోధామృత తత్వకందార్థముల చూర్ణికలో తెలియజేస్తాడు. 2 అమ్మ కానివ్వండి. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయము శ్రీమద్ పీల్కాన లక్ష్మణ దేశికేంద్ర ప్రియ శిష్యులను
అనుసంధాన దీక్షితులగు బ్రహ్మ విద్య శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత వారిచే విరచితమగు మహా అద్వైత సిద్ధాంత చూర్ణిక బోధామృత తత్వకందార్థములు పరిపూర్ణ బ్రహ్మమందున ఎరుకని ఎటి విద్యయొకటి ఏర్పడి తన్నున్ పరులను ఎరుగుచుండును ఎరుకే పరిపూర్ణ మెరుగా ఎరుక బోవండి ఓ జనులారా మరలారాదండి గురుమూర్తి కరుణాచే గురువాక్యముల విని గురు బోధవడసి సద్గురు భజన గావించా ఎరుక బోవండి ఓ జనులారా మరలారాదండి. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేని అబద్ధపు గుర్తొకటి తన జ్ఞానం చేత తనకు తానుగా కలవలె తోచింది. ఇదే తనను ఇతరులను గుర్తిరుగును. ఇలా గుర్తిరిగిన ఎరుక పరిపూర్ణమును తెలిసిన వెంటనే తనకు తానుగా నశించును. గురుమూర్తి కరుణతో మాత్రమే ఇది సాధ్యమగును. కనుక సాజన్మ సాకార సద్గురుమూర్తిని సందర్శించి నిజగురు వాక్యమును ఆచరించిన వారికి లేని ఎరుక లేనిదై తిరిగి జన్మకు రారు. ఇక్కడ కూడా 2 అర్థాలు పెట్టాడండి. అందుకని మనం కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచిన లేనెరుక విద్య అంటాడు. విద్య అంటే జ్ఞానము. విద్య అంటే జ్ఞానము. విత్ అంటే జ్ఞానం. విత్ అనే ధాతువు నుంచి విద్య అనే పదం వచ్చింది. విద్య అంటే జ్ఞానము అని అర్థం అండి. ఇప్పుడు సృష్టికి కారణం ఏంటి అంటే జ్ఞానము అని చెప్పొచ్చు. మీరు ఎవరైనా సర్వశ్రోతలు ఎవరైనా ఇదే ఆన్సర్. సృష్టికి కారణం ఏంటంటే జ్ఞానము. నా జన్మకు కారణం ఏంటంటే కర్మ. వ్యష్టి జన్మకు కారణం కర్మ అండి. జన్మ కర్మల ముడి ఇది. సృష్టిది జ్ఞాన కర్మల ముడి. 2 ఒకటే. ఇది బిందువు, అది సముద్రం. ఇది వడ్ల గింజ, అది వడ్ల మూట. అంతే తేడా. ఏం పెద్ద తేడా ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తనకు తానుగా తోచి తనను తానే ఉన్నట్లు ప్రకటించుకుని గుర్తించుకుని అట్లే పనిచేస్తా ఉంది ఇది సృష్టి. కానీ ఇది లేనిదే. తనను ఇతరులను ఎరుగుతున్నటువంటిది. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే ఆ జ్ఞానమే ఏది సృష్టికి సంబంధించిన జ్ఞానమే వ్యష్టి జీవంలో అజ్ఞానిగా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. వ్యష్టి జీవంలో ఏంటంటే అజ్ఞానిగా ఉన్నాడు. ఇప్పుడు అవివేకము వివేకము చేత నశిస్తుంది. అవునా? అవివేకము వివేకము చేత నశిస్తుంది. అవిచారణ విచారణ చేత నశిస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్తృత్వము అకర్తృత్వం చేత నశిస్తుంది. కర్తృత్వము అకర్తృత్వం చేత నశిస్తుంది. అది రావాలి, వాడికి అలవాటు అవ్వాలి. ఇప్పుడు జన్మ కర్మల ముడి వ్యష్టిది, జ్ఞాన కర్మల ముడి సమిష్టిది. దీన్నే కృష్ణ ప్రభువులు కూడా ముడిబడి జ్ఞానము కర్మము అంటే సమిష్టి గురించి చెప్తున్నాడు ఆయన. ముడిబడి జ్ఞానము కర్మము విడువక ఆ 2 వెలసె విశ్వమనున అదే. ఇప్పుడు నువ్వేం చేయాలి? అవిద్యలో ఉన్నటువంటి జీవుడు విద్యావంతుడు అవ్వాలి. విద్యావంతుడు అంటే మీరు నాకు డిగ్రీ ఉందండి, ఎంఏ ఉంది, పిహెచ్డి ఉందంటే ఆ విద్య కాదు ఇది. అది కాదు. ఇంతకు ముందు మనకు ఈయన చెప్పారు, ఎక్కడ దీంట్లోనే అనుకుంటా, ఆ విద్య అని చెప్పారు. ఎవరు? కృష్ణ ప్రభు, మన అవధూత స్వామి. ఇక్కడ విద్యావంతుడు అవడము అంటే జ్ఞాని కావడం అని అర్థం అండి. జ్ఞాని అయితే అచల పరిపూర్ణ గురుమూర్తి దొరికితే జ్ఞానాతీతుడు అవుతావు. అది లక్ష్యం. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే అట్లా అవడం వల్ల ప్రయోజనం ఏంటి?
ఎరుకే పోవండి, ఎరుక పోవండి, ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. గురువు దొరకకపోతే ఎరుక పోదు అని ఒక అర్థం. నువ్వు పోవు, నువ్వు జనన మరణాల్లోనే ఉంటావు గురువు దొరకకపోతే. పూర్వజన్మ సుకృతం చేతనే గురువు దొరికాడా? అప్పుడు ఈ ఎరుకే ఏది, ఈ జ్ఞానమే వ్యష్టి జ్ఞానము సృష్టి జ్ఞానం కావాలి ముందుగా. వ్యష్టి జ్ఞానము సృష్టి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత గురువు కావాలి. గురువు దొరికిన తర్వాత ఎరుకే పరిపూర్ణము ఎరుగా. ఏం చేస్తుంది? తర్వాత ఏమవుతుంది? పరిపూర్ణం ఎరుగా. ఎరుక పోవండి, ఆ ఎరుకే లేనిదని దానికే తెలిసిపోతుంది. అది ఎరుకకే తెలుస్తుంది. ఆ ఎరుక పోవడము అంటే ఎక్కడన్నా ఉండి ఇంకెక్కడికైనా పోయేది కాదండి. తాను లేదని తనకే తెలిసిపోతుంది ఎరుకకు. ఎరుకకు తాను లేదని తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను పరిపూర్ణుడు అయినాను అని చెప్పడానికి అతనిలో ఎరుక యాడుందండి? అది గురుమూర్తి కరుణ చేత జరగాలి. గురుమూర్తి కరుణ చేత గురువాక్యములు విని గురుబోధ పొందితే సద్గురు భజన గావిస్తే. సద్గురు దొరికితే కూడా వీడు కూడా అతన్ని భజన చేయాలి కదా, అంటే చెక్క భజన కాదు. ఇంతకు ముందు సద్గురు పాదకాస్తంలో చెప్పినట్టుగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేచిన తర్వాత అతనికి అదే ఉంటే అప్పుడు గురు సూచన అయితే ఇంకంతే. అదే కదా మనకు అక్షర పరబ్రహ్మ యోగంలో కూడా ఎంఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం. ఏ ఏ ఆలోచనలతో రాత్రి పండుకొని నిద్రపోయినా మరుసటి రోజు నిద్రలేసి అదే పనులు చేస్తా. ఏ ఆలోచన లేకుండా పండుకుంటే నేను ఏం పని చేయను కదండి. కాబట్టి దాన్ని చూడడం అంటే అర్థం ఏంటి అంటే మనోనాశనం జరగడం, జన్మరహితం అవడం గ్యారంటీ అని అర్థం. దానికి సద్గురుమూర్తి కరుణ కావాలి అని అవధూత స్వామి తన చూర్ణికలో బోధామృత తత్వకందార్థాలు 2వ దాంట్లో తెలియజేశాడు. తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఇప్పుడు మనము జ్ఞాన యజ్ఞంలో 3వ భాగమైనటువంటి పరిపూర్ణ ప్రబోధలోకి వచ్చేసాం. ఆహా, ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు 2 భాగాల్లో ఏం చెప్పారో దాన్నే కృష్ణ పరమాత్మతో చెప్పించుకుంటే మనకు చాలా క్లారిటీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు 2 భాగాల్లోనూ తెలుసుకుంది కూడా మనం ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు లేదని తెలుసుకోవడానికే కదా. ఇక్కడ ప్రతిసారికి 2 తీసుకునేవాడు గాని ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి ఒక్కసారిగా 3 కోట శ్లోకాలను తీసుకోవడం ఇక్కడ జరిగింది. కోట శ్లోకాలు 3 అండి, 20, 21, 22. ఈ 3 కూడా పరిపూర్ణాన్ని గురించి తెలియజేస్తాయండి. ఒకసారి గమనించండి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ పరస్తస్మాత్తు భావోన్యో, పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః, వ్యక్తో వ్యక్తా సనాతనః, యః స సర్వేషు భూతేషు, యః స సర్వేషు భూతేషు, నశ్యత్సు న వినశ్యతి. నశ్యత్సు న వినశ్యతి. సర్వశ్రోతలారా సరిగ్గా గమనించండి. ఇక్కడ చెప్పబోయేది పరిపూర్ణ ప్రబోధ. ఇక్కడ ప్రతి పదానికి కూడా అర్థం విలక్షణంగా ఉంటుంది. సద్గురుమూర్తి కరుణ వల్ల జ్ఞాన యజ్ఞంలో మాత్రమే నేను పలకగలుగుతాను. ఈ విషయాన్ని మీరు మళ్ళీగానే నాకు ఫోన్ చేసి అడిగితే నేను చెప్పలేను. అది కూడా చెప్పేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది జ్ఞాన యజ్ఞంలో ఈ 446 రోజుల సారాంశం ఇమిడి ఉంటుంది. అందుకని నాకు ఇప్పుడు గుర్తొచ్చేస్తాయి. ఇప్పుడు జరిగిన 446 రోజులు జ్ఞానయజ్ఞం జరిగింది కదండి. వాటిల్లో నుంచి అదే పదాలు కృష్ణ పరమాత్మ వాడారు కాబట్టి ఇప్పుడు నేను ఆయనే అందించే జ్ఞానంతో చెప్పేస్తా. నేను తర్వాత చెప్పలేను దీన్ని, అది విషయం. నా వీక్నెస్ గమనించి మీరు ఇప్పుడే జాగ్రత్తగా వినాల. ఎందుకంటే నా బలహీనత కూడా మీకు చెప్పేశా. చూసుకోండి, ఇక్కడ ముందుగా పరస్తస్మాత్తు అనే పదాన్ని తీసుకుంటానండి. చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం ఆలస్యం అవుతుంది, ఏమనుకోబాకండి. పరస్తస్మాత్తు అనే పదాన్ని వీరు తీసుకుంటే తు తస్మాత్ పరహ అని చెప్పాలి. తు పరస్తస్మాత్ పదాన్ని విభజించుకుంటానండి. తు తస్మాత్ పరహ, అది విషయం. ఇక్కడ 3 పదాలు. తు అంటే మామూలుగా మీకు ఏం చెప్పేటండి అంటే టాపిక్ మారుతుంది అని చెప్పేవాడిని. అది కన్ఫామ్, ఇక్కడ కూడా టాపిక్ మారుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు భూత్వా భూత్వా ప్రళీయతే, భూతగ్రామ సయవాయం భూత్వా భూత్వా ప్రళీయతే, భూతగ్రామము మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ మళ్ళీ పోతుందని చెప్పి ఎరుక గురించి. రాత్రి అయినప్పుడు అది లయం అవుతుంది, మళ్ళీ బ్రహ్మకు పగులైనప్పుడు పుడతాది, అవన్నీ ఎరుక విషయాలు.
ఇక్కడ తూ శబ్దంతో మొదలు పెడుతున్నారు అంటే పరిపూర్ణ ప్రబోధ చెప్పబోతున్నారని అర్థం, సూచన. నెక్స్ట్ తస్మాత్తు అంటే అందువలన అనే అర్థం మీకు ఇన్నాళ్ళు చెప్పా. 446 ఎపిసోడ్లుగా తస్మాత్ అంటే అందువలన అందువలన అని చెప్పుకుంటూ వచ్చా. అది పనికిరాదు. అయితే పరిపూర్ణం ఎటువంటిదంటే అని అర్థం చేసుకోండి. తూ అంటే అయితే అని చెప్పాను, కానీ లేక అయితే కదా. అయితే పరిపూర్ణం ఎట్లాంటి తెలుసా మీకు అని ఆలోచించండి. ఇప్పుడు 3 పదాలు అండి. తూ, తస్మాత్, పరహ ఇట్లా పెట్టుకున్నాను కదా. తూ అంటే అయితే, పరహ తస్మాత్ పరిపూర్ణం ఎటువంటిదో మీకు తెలుసా అని అర్థం. ఇప్పుడు తర్వాత పదం ఏంటి? అవ్యక్త పదాన్ని తీసుకుంటాను. అవ్యక్తము అనేది ఇక్కడ 2 ఉంటాయండి, పక్కన పక్కన పెట్టుంటారండి. 2 అవ్యక్తాలు. 2 అవ్యక్తాలు చెప్తారు. అంటే ఇంతకు ముందు మీకు సృష్టికి సంబంధించినటువంటి అవ్యక్తం ఏదైతే ఉందో అందులో నుంచి సర్వము వస్తుంది, మళ్ళీ అన్ని అందులోకి పోతుంది, అది శూన్యం. అంటే సృష్టి శూన్యం అనమాట. అదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకని శూన్యము? కాల పరిమితిలో ఉంది కాబట్టి. కాలం శూన్యం. కాలంలో దేశం, దేశం పైన కాలం ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి శూన్యం అని చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేది అది కాదు. పరిపూర్ణం ఎటువంటిదంటే మళ్ళీ అదే వచ్చింది చూడండి. అవ్యక్తాత్ అన్యః. ఏ అవ్యక్తము? చూడండి, అవ్యక్తాత్ అన్యః, సృష్టికి సంబంధించిన అవ్యక్తము కంటే ఇంకొక అవ్యక్తము. క్లియర్ గా పట్టుకోండి. 2 అవ్యక్తాలు ఉంటాయి దీని పక్కన పక్కనే. ఆ వివరంగా చెప్తున్నా చూడండి. ఇది ఏది ఉన్న పరిపూర్ణం ఉన్నట్టుండేదండి. సృష్టికి సంబంధించినటువంటి అవ్యక్తము కంటే ఇతరమైన, ఎంత అత్యంత ఇతరమైన. చెట్టు ఎక్కడి నుంచి వచ్చి విత్తనం చెట్ల నుంచి వచ్చి మాట్లాడబాకండి నాకు. ఈ 2 ఎందులో నుంచి వచ్చింది చెప్పండి? 2 శూన్యం నుంచి వచ్చింది. దానికంటే ఇతరమైన అవ్యక్తాన్ని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది విషయం. క్లియర్ అండి. అంటే అది భావ ఎటువంటి భావం కలిగిందంటే యహ ఏ సనాతనమైనదైతే ఎప్పటికీ ఉందో ఆ భావాన్ని కలిగింది ఆ పరిపూర్ణం. అంటే అందులో ఏ భావము లేదని అర్థం. అందుకే లేట్ అవుతుందని చెప్పాను మీకు నేను. అందులో పదాలే తీసుకుంటున్నా నేను, కొంచెం కన్ఫ్యూజ్ ఉంది గురుగారు. అందుకని మళ్ళీ చెప్తాను. భావ అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ అని అర్థం. దాని వరుసగా చెప్తున్నా, పదం విభజించుకుంటాను చూడండి. భావ ఆ పరిపూర్ణాన్ని గురించి, ఆ పరిపూర్ణం ఎటువంటి భావం కలిగి ఉంటుందంటే అందులో ఏ భావము ఉండదు అని చెప్పడానికి అన్ని పదాలడా. అంతటా పరిపూర్ణం ఉందని చెప్పడానికి ఆ అభావం కాదు, నిర్భావము. పర్వాలేదు పర్వాలేదు, మీ ఉద్దేశంలో నిర్భావమే. పదం మీరు ఇది వాడారు అంతే, ఇంకేం లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. భావ అన్యః అంటే ఇక్కడ ఈ యొక్క ఎరుకకు సంబంధించినటువంటి భావము కంటే అన్యమైన భావము అంటే మన ఎదురుగా పాఠం చెప్తున్నటువంటి సద్గురుమూర్తి పుట్టినట్టు తెలుస్తున్నా పుట్టనివాడు అని చెప్పినట్లుగా అది. లేదా క్లియర్ అండి. ఎంత అంటే సనాతనః, అచలోయం సనాతనః, అదే సనాతన పదం మళ్ళీ వచ్చి కూర్చున్నది ఇక్కడ. ఏది ఇది అంటే మీకు అచల ధ్యానంలోనూ ఈ మాట ఉంది. ఊర్ధ్వమేవ నిరాకారం అని ఉంది అక్కడ కూడా. ఇది పూర్ణమేవ నిరాలంభం ఆగ్నేయ నిర్గుణం తథా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్య నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్. ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారకః అంతర్బహిశ్చ సర్వత్ర అచలో అయం సనాతనః. అచలం అయం సనాతనః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలం అయం సనాతనః. ఇక్కడ అది అయం అంటే
అదే అదే నిన్న శ్లోకంలో 19 దాంట్లో అయం అంటే ఎరుకకు సంబంధించింది. భూత గ్రామ సయేవాయం, ఈ ప్రపంచము లేకనే లేని దాంట్లో నుంచి వచ్చి మళ్ళీ లేని దాంట్లోకి పోతా ఉందని చెప్పిన అయం, ఆ అయం ఇక్కడ కాదు. ఈ సనాతన అంటే మొదటి లైన్ పూర్తి అయిపోయింది, భావం చూడండి. సనాతనమైనటువంటి ఈ పరిపూర్ణము ఎటువంటిదంటే, ఎట్లా చెప్పేదండి, నేను మాటలు లేవు, మాటల్లో కల్పించి చెప్పదగినటువంటి నేర్పు ఒక్క సద్గురుమూర్తికే ఉంది. చెప్పేశాడు, దీంట్లోనే చెప్పేశాడు. చూడండి ఎంత క్లారిటీ ఉంది చూడండి. మొదటి లైన్ లోనే మొత్తం ఈ 3 శ్లోకాల్లో చెప్పబోయే భావం దీంట్లో ఉన్నది. అదే మీకు చెప్పింది. ఇప్పుడు మాత్రమే చెప్పగలుగుతాను, మళ్ళీ చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆవహించాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆవహించినట్టున్నాడు, లేకపోతే మళ్ళీ గుర్తుకు రావు నాకు అసలు. చూడండి మొదటి లైన్ లో రాబోయే 3 శ్లోకాలు ఎట్ట ఇమిడి ఉన్నాయి చూద్దాం. సనాతనమైనటువంటి సృష్టికి సంబంధించిన అవ్యక్తము కంటే ఇంకా అవ్యక్తమైనటువంటిది, ఎప్పుడు ములుగుజడానికి సందు లేకుండా ఉండేది, ఎప్పుడు నిర్భావమై ఉండేది, సృష్టికి సంబంధించిన అవ్యక్తము కంటే అవ్యక్తమైనది, శూన్యాతీతమైనది, అది అంతటా నిండి ఎప్పటికీ అదే ఉంది. ఇది మొదటి లైన్ భావం అండి. క్లియరా? సందేహం వచ్చేదానికి ఆస్కారం లేదు దీంట్లో. ఎందులో ఆ పరిపూర్ణంలో యహ ఏ పరిపూర్ణమైతే ఉందో ఆ పరిపూర్ణంలో ఏమైతా ఉంది అంటే, అండి యహ సహ యహ అంటే ఏ పరిపూర్ణమైతే ఇంతసేపు చెప్పానో సహ ఆ పరిపూర్ణంలో, ఏం క్లారిటీ అండి. ఆ పరిపూర్ణంలో అంటే ఇక్కడ ఆ పరమ దివ్య పురుషునిలో, మళ్ళీ అది వదలకూడదు. ఆ పరిపూర్ణం సరే చెప్తా ఉండేవాడు ఎవడా, భగవద్గీత చెప్పేటోడు ఎవడు అని చెప్పు, అది తినాలి ఇప్పుడు మీకు. సహ అంటే వాడు, వాడేనండి ఆ పరమ దివ్య పురుషుడు. ఏం క్లారిటీ అండి. యహ అంటే ఇంతసేపు ఏ పరిపూర్ణం గురించి అయితే చెప్పానో ఆ పరిపూర్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ దక్షిణామూర్తి ఏదైతే అంతటా నిండి ఉన్నాడో, పట్టుకోండి గట్టి పట్టుకోండి, అంటే ములుగుచ్చదనికి సందు లేకుండా నిండి ఉండేది ఆయన స్వరూపమా, ఇరుక లేకపోవడమే ఆయన స్వరూపమా, అదే ఆయన నిజస్వరూపమా, అది పొందినటువంటి సహజామనస్క రాజయోగి ఇప్పుడు నాకు బోధిస్తున్నాడా? ఏమనుకోండి నా అదృష్టం చెప్పండి. అందులో ఏమైతా ఉందంటే, ఎరుకని చెప్తాడు, అందులో ఎరుక లేదని చూపిస్తాడు. చూడండి, సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అంతవరకు చెప్పాలి. ఇప్పుడు మీకు సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి చెప్పాలా? చెప్తాను. సర్వేషు సమస్తమైన, ఇప్పుడు ఎరుక ప్రపంచంలోకి రండి. ఎందుకంటే సర్వేషు భూతేషు అన్నారు, ఇప్పుడు పంచభూతాల జ్ఞానం చెప్తాను రండి. అంటే ఏందో మీరు ఇంతసేపు పరిపూర్ణంలో ఉండేటట్టుగా నేను అనుకుంటా ఉన్నా. ఆయన పలికిస్తున్నాడండి. ఇంతసేపు మనం చెప్పిందంతా పరంధామం గురించి, పరిపూర్ణం గురించి. ఆ పరిపూర్ణంలో మనం ఎట్టుంటాం? మనం లేదు కదా, ఎట్టున్నామో చెప్తున్నాడు, అది కూడా ఆయన చెప్పేస్తాడు. సర్వేషు భూతేషు సమస్తమైన భూతములు. పెద్ద కష్టం కాదు, దీన్ని నేను చెప్పగలుగుతాను. ఇంతకుముందు చెప్పిన దాన్ని మాత్రం నేను చెప్పలేను, ఇది మాత్రం నేనే చెప్పగలుగుతా. సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. చూడండి, చిత్రమైనటువంటి వ్యవహారం ఇది. ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం భగవద్గీతలో. జ్ఞానయజ్ఞంలోనే మనకు మరిచిపోలేని ఘట్టం. చూడండి, ఈ సమస్తమైన భూతములు, సర్వేషు భూతేషు అంటే సమస్తమైన భూతములు అంతే, ఇంకేం లేదు అక్కడ. రహస్యం ఒకటి ఉందండి ఈడ. నశ్యత్సు, నశ్యత్సు నశించిపోతున్నప్పటికీ, వినశ్యతి నా సహ, వినశ్యతి నా వినశ్యతి ఉంచుడు, వాడు నశించట్లేదండి. ఎవడు వాడు నశించట్లేదు, వాడు పుట్టట్లేదు. ఎవరు ఆయన? శూన్యాతీతుడే, ఆయన గురుమూర్తే. గురుమూర్తి పరిపూర్ణుడు. మరి ఆయన జగద్గురు ఆదిశంకరులు, ఎస్ ఆయనే. ఆత్మాతీతుడు.
పుట్టాడు కదయ్యా, ఎవరు చెప్పారా నీకు పుట్టాడని? పోయి పద్మపాదుల్ని అడగండి. మరి శివరామ దీక్షితులు ఎవరు పరిపూర్ణుడు? ఓకే, పుట్టాడు కదండి. అది నేను చెప్పలేనండి. శివరామ దీక్షితులు పుట్టారా లేదా నేనెట్ట నిర్ణయం చేస్తా? ఒక నిర్ణయం చేస్తారు. ఆయన ఎవరు? కంబాలు మరి అవధూత స్వామి కూడా పుట్టారు కదా, మీకు ఇవన్నీ చెప్పించారు కదండి. నాకెట్ట తెలుసు ఆయన పుట్టాడు లేదు? బాలాజీ సింగ్ అడగండి. ఆయన శిష్యుడికి మాత్రం తెలుసండి అది ఆయన పుట్టలేదనే విషయం. నాకెట్ట తెలుస్తుంది? కానీ నేను ఒక మాట చెప్తా ఇప్పుడు. తలపల మునిరత్నం గారు పుట్టలేదంట. నేను ఎట్ట పుట్టలేదయ్యా? మరి సేపు ఆయన లేకనే ఆయన నాలో వచ్చి పలుకుతాడు. ఆయన పుట్టినట్టు ఎట్ట అయినాడు మీకు? ఆయన పుట్టినట్టు ఎట్ట లెక్క వస్తాడు? ఆయన పుట్టలేదని నేను సర్టిఫై చేసుకుంటా. ఆయన సర్టిఫై చేసుకోవట్లేదే. తలపల్లి మునిరత్నం గారు పుట్టలేదు. ఒక్క మాట చెప్తా, జనాలు ఏమనుకోకపోతే, మీరెవరు కూడా పుట్టలేదు తండ్రి. మీరు పుట్టినట్టు మీరేదో సంసారాన్ని ఈడుస్తున్నట్టు మీకు అనిపిస్తా ఉంది, అంతేనయ్యా. ఈ సృష్టి పుట్టలేదు పరిపూర్ణంలో అని చెప్తా ఉంటే, నేను పుట్టినా, నువ్వు పుట్టినా, నాది నీది అనేది ఇదంతా నవ్వులాటేనయ్యా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సృష్టి పుట్టనే లేదు. కాబట్టి ఆ ఉన్న పరిపూర్ణమే ఉందని తెలిసినటువంటి వాడు చూడండి, అన్ని నశించిపోతున్నా తాను నశించడం అంటే ఆ సూత్రార్థం ఏంటంటే, నశించిపోతున్నట్టు భావించే వాడికే ఈ నాశనాలు, సృష్టిలు, వినాశనాలు. అచల పరిపూర్ణుడికి ఈ భావం లేదు. భావాతీతుడు. కాబట్టి సింపుల్ కదా. మరి చిన్నపిల్లలు ఆటల్ని తల్లిదండ్రులు ఎలాగైతే భావిస్తారో, సృష్టి స్థితి లయము ఆటలను పరిపూర్ణ గురుమూర్తి అడ్డగా భావిస్తున్నాడయ్యా. వెరీ క్లియర్. ఇప్పుడు మనం కోట శ్లోకాల్లో రెండో దానికి వెళ్తున్నాం. 10 నిమిషాలు ఇంకో దానికి కూడా ప్రతి పదార్థం నేర్చుకున్నాం. ఇది క్లియరా? క్లియర్ గురుగారు. చాలా చాలా నాకైతే ఇంకా ఇందులో సందేహం వచ్చేదానికి వీల్లేదు. ములుగుచ్చేదానికి సంధి లేకుండా ఎప్పుడు నిన్ను నిబిడీకృతమైనటువంటి దైవం ఏదైతే అచల పరిపూర్ణం ఉందో అందులో ఈ ఎరుక లేనే లేదు. అది తెలిసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ పంచభూతాలు ఎన్నిసార్లు వచ్చిపోతా ఉండినా వాడు పుట్టలేదు, వాడికి నాశనం లేదు. నెక్స్ట్ అటువంటి పరిపూర్ణాన్ని గురించి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారండి. మళ్ళీ చూడండి, కమాన్. శ్రీ భగవాన్ ఉవాచ అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర విత్యుక్తః సమాహుః పరమాం గతిం సమాహుః పరమాం గతిం సమాహుః పరమాం గతిం సమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. ఇది చాలా చోట్ల వస్తుందండి. మళ్ళీ ఈ తద్ధామ పరమం మమ సేమ్ 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి 15వ అధ్యాయంలో 6 శ్లోకాలకే బోధ అయిపోతుంది. ఇక్కడ 22 శ్లోకాలకు అయిపోతుంది. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో 22 శ్లోకాలకి బోధ అయిపోతుంది. మిగతా ఉండేదంతా ఇది అర్థం కాని వాళ్ళకి చెప్పడం. అదేనండి. 15వ అధ్యాయంలో ఆశ్చర్యకరంగా పరిపూర్ణ ప్రబోధ 6 శ్లోకాలకి అయిపోద్ది. 6 శ్లోకాలు సేమ్. అది తీసుకోండి. ఇప్పుడు ఇదే శ్లోకం ఆడ ఉందని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. 15వ అధ్యాయం 6వ శ్లోకం తీసుకోండి. సేమ్ ఇప్పుడు చెప్పిన శ్లోకంలో వచ్చేసింది. వీలుంటే అది తీసుకోండి. అక్కడ ఏం చెప్తాడంటే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు. చెప్తా ఉండే ఆయన చావు పుట్టుకలు లేని పరంధామం ఎట్లుంటుంది తెలుసా మీకు? చెప్తాయినండి. న తద్భాసయతే సూర్యో శ్రీమద్ భగవద్గీత జన్మరహిత ప్రబోధకి ఇంట్రోస్ ఇదే తీసుకున్నాడు ఆయన. న తద్భాసయతే సూర్యో, సూర్యచంద్రుల ప్రకాశం అక్కడ అవసరం లేదయ్యా. అంటే సూర్యచంద్రుడు లేకపోతే కూడా ఆకాశం ఉంటుందా? ఎట్టుంటది? సూర్యచంద్రులు లేని ఆకాశాన్ని, తరంగాలు లేని సముద్రాన్ని ఊహించేదానికి నువ్వేడుండవా? అదేనయ్యా నా పరందమ్మ, అదే మా ఇల్లు.
అంటే వాళ్ళ ఇల్లు వేరే, ఈయన వేరేనా? ఎరుకులేని ప్రదేశం. ఆ? ఎరుకులేని ప్రదేశం. ఎరుకులేని ప్రదేశం అంటే తిరిగి పునర్జన్మకు రానటువంటి స్థితి. నా తద్భాసయతే సూర్యో, సూర్యుడి వెలుగు అక్కర్లేదు. నా శశాంకో, చంద్రుడి వెలుతురు కూడా అవసరం లేదయ్యా. అగ్ని కూడా అక్కర్లేదయ్యా. అది ఎట్టుంటుందో చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పినటువంటి 20వ శ్లోకంలో చెప్పిన రివర్స్ అనమాట. గత్వా ఎం ప్రాప్య, ఇక్కడ చెప్పింది ఎం ప్రాప్య, ఇక్కడ యద్గత్వా ఒక పదమే తేడా. ఈ 2వ లైన్ లో చూసుకోండి. గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఓకేనా? చెప్పిన శ్లోకం తీసుకోండి, అక్షర పరబ్రహ్మ యోగంలో 21లో అది తీసుకోండి. ఏం తేడా చూడండి దీనికి దానికి. అది పెట్టి చూడండి, ఒకే పదం అంతే. దీంట్లో ఏం చెప్పాడు? ఎం ప్రాప్య అన్నాడు, అక్కడ యద్గత్వ అన్నాడు. ఈ 3 అక్షరాలు సేమ్. చూసుకోండి, ఇదో ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒకే 3 అక్షరాలు మాత్రం మారాయి. అంటే యద్గత్వ అక్కడ చెప్పారు, ఎం ప్రాప్య ఇక్కడ చెప్పారు. నా నివర్తంతే తద్ధామ పరమమ్మ కామన్. అది ఇదే. అంటే 15వ అధ్యాయం దాకా భగవద్గీతను పొడిగించుకుంటా పోయి అక్కడ చెప్పినా కూడా ఇదే చెప్పబోతున్నారని మీకు ముందే చెప్తాను. మీకు 2వ అధ్యాయానికి భగవద్గీత అయిపోయిందని చెప్పాను. బ్రహ్మ నిర్వాణం అనేది కూడా ఇదే. 2వ అధ్యాయం చివరి శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇదేనైనా పరిపూర్ణ స్థితే అని చెప్పాడు. అది ఎట్లుంటుందో ఇప్పుడు వివరించి ఇందులో చెప్పేశాడు. ఎట్లుంటుంది అక్కర్లేదు. మళ్ళీ 2వ అధ్యాయానికి పోబాగని సార్ ఇదే పెట్టండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూద్దామండి. ఇదేనండి. ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదేనా పరిపూర్ణ స్థితి? నైనాం ప్రాప్య విముహ్యతి, ఇది ఒకసారి పొందితే మళ్ళీ 2వసారి ఎరుకులకి రాడయ్యేవాడు. ఇంకా స్థిత్వాస్యం అంతకాలేపి, ఈ అంతకాలం గురించి ఈ అధ్యాయం అంతా వచ్చింది. మళ్ళీ అంతకాలేచ మామేవా స్మరణముక్త్వా కలేవరని చెప్పాడు. ఈ ప్రశ్నే ఇప్పుడు మనకు అడిగింది 7 ప్రశ్నల్లో ఒకటిగా. మరణ సమయంలో నేను ఎట్ట గుర్తుపెట్టుకుంటాడు వాడు అని. దానికి ఆన్సర్ మనకేంటి వచ్చేసింది స్పష్టంగా. అసలు ముందే నువ్వు లేదని తెలిసిపోయిన తర్వాత మరణ సమయంలో ప్రత్యేక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదయ్యా. అభ్యాసంలో సహజం అయిపోతుంది. ఇప్పుడే వచ్చేస్తుంది వాడికి. కాబట్టి మనకు జ్ఞానేశ్వరి చక్కగా చెప్పేశారు దాన్ని. వాడికి నేను పరిగెత్తుకొని వచ్చి మోక్షం ఇస్తానంటే, నీకు పురాణాల్లో భాగవతంలో వర్ణించినట్టుగా ఏనుగు పిలిస్తే అక్కడ లక్ష్మీదేవిని వదిలేసి పరిగెత్త వచ్చి చక్రం ఎత్తుకొని వచ్చి దాన్ని ఖండించి, ఎంత కథలో చిన్న కాకమ్మ కథలు ఇవంతా మీకు అర్థం కావడం కోసం చెప్పాను అంతే. అట్లా కాదు నాయనా. ఇక్కడ మానవ జన్మలో ఒక సద్గురుమూర్తిని, సాజన్మ సహకార సద్గురుమూర్తిని ఆరాధించిన వాడికి మరణ సమయంలో నన్ను గుర్తు పెట్టుకునే అవసరమే లేదయ్యా. ఎందుకో వాడు నేను అయిపోయాడా? వాడు నేను ఒకటే కదా. మళ్ళీ మనకి ప్రత్యేకంగా నేను వచ్చి గుర్తు చేయాల్సిన అవసరం కానీ అదంతా ఏం లేదు. అది బ్రాహ్మీ స్థితి అని చెప్పారు కదా. ఇదో సేమ్ ఇది బ్రాహ్మీ స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని మనకు ఎట్ట పొందాలనేది తర్వాత శ్లోకం వస్తుంది. ఇప్పుడు లక్ష్యం చెప్పాడు, అది ఇట్లాంటిదని వివరించి ఈ శ్లోకంలో చెప్పబోతున్నాడు. తర్వాత శ్లోకంలో దాన్ని ఎట్ట పొందాలని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి, దీని ప్రతిపదార్థం కంప్లీట్ చేద్దాం. టైం చూడండి. అవ్యక్త అక్షర ఇది ఉక్త. అవ్యక్తము అక్షరము ఇది అంటే అని అర్థం అండి. అవ్యక్తము అక్షరము ఇది అని నేను ఇంతసేపు ముందు శ్లోకంలో దేన్నైతే చెప్పానో దాని గురించి ఇప్పుడు చెప్తానంట. అంటే ఇంత ముందు శ్లోకంలో ఏది అవ్యక్తం అని చెప్పారు? సృష్టికి సంబంధించిన అవ్యక్తము కంటే ఇంకా విలక్షణమైన పరమమైనటువంటి అవ్యక్తం ఒకటి ఉందని చెప్పానే. అది తెలుసా? అది నా పరంధాము. క్లియర్ గా అవ్యక్త అక్షర ఇది. ఇప్పుడు 21వ శ్లోకంలో చెప్పినటువంటి అవ్యక్తము పరిపూర్ణము, సృష్టికి సంబంధించిన అవ్యక్తము కాదు. కాబట్టి దీని గురించి మరింత వివరంగా తెలుసుకుని మళ్ళీ 22వ శ్లోకాన్ని కూడా రేపు తర్వాత క్లాస్ లో చూద్దామండి. ఇదంత చిన్న విషయం కాదు. ఇంకొకటి, నా అల్పజ్ఞానం సరిపోద్ది దీనికి. మళ్ళీ రేపు శ్రీకృష్ణ పరమాత్మ కొత్తగా రావాల్సిందే. ఓకే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును
ప్రజలంతా ఇప్పుడే తెలియవలెను. ఉత్పత్తి లయములన్నీ ఈ రీతి మాటి మాటికి జరుగుతూ, ఉత్పత్తి పగలుగాను లయమును రాత్రిగా నెరుగవయ్యా. రాత్రి పగలుల కంటెను వేరుగా ఉన్నదే బట్ట బయలు. ఈ గుట్టు తెలిసినాక మనుజుడు పుట్టనే పుట్టలేదు. 20వ శ్లోకం. ఈ గుట్టునే మొదటిగా నిజమైన బ్రహ్మమని చెప్పినాను. మొట్టమొదట కిం తద్ బ్రహ్మ అన్నరే. కిం తద్ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మం ఎటువంటిది అని. అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పాను. అదే ఇది ఇప్పుడు చెప్పబోయేది. ఈ గుట్టునే మొదటిగా నిజమైన బ్రహ్మమని చెప్పినాను. అక్షరము బ్రహ్మ పరమం తెలిసితే తెలియవలసినది లేదు. సర్వభూతముల యందును పూర్ణమై పరమ పదమే ఉన్నది. అనన్య భక్తితోనే అంతటా తెలియును పరమ పదము. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము. శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పేనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కానల
లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టే ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో